ల్యాప్టాప్ ఎవ్రీథింగ్ ఇది అనేది బాగా బూమప్ అయిపోయింది ఆ టైంలో. సో అదే ఒక ఐడియా అనేది ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళిపోయింది చెప్పాలంటే. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అనమాట. దిస్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ బెటర్. సో వై టు స్టాప్ ఇట్? ఓకే. Hi guys, I am one of the 6 million software developers in India. సో నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 5 yearsగా వర్క్ చేస్తున్నాను. బట్ ఈరోజు నేను నా గురించి చెప్పడానికి వీడియో క్రియేట్ చేయలేదు. యాక్చువల్గా ఎంతమంది వీడియో చూస్తున్నారని నాకు తెలీదు. బట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో I respect all of you and thanks for coming to this video. నిజంగా ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఎవరు యాక్చువల్గా నిజంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనే ఒక ప్యాషన్తో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే రియలీ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు తీసుకుంటా ఈ 6 million డెవలపర్స్లో ఇండియాలో 6 million డెవలపర్స్ ఉన్నారు. ఈ 6 million డెవలపర్స్లో ఐ థింక్ మోస్ట్లీ ఇట్ విల్ బి థౌజండ్స్ అనుకుంటున్నాను నేనైతే నిజంగా ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు. బ్యాక్ టు 2000స్కి మీరు వెళ్ళిపోతే యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్, ల్యాప్టాప్ ఎవ్రీథింగ్ ఇది అనేది బాగా బూమప్ అయిపోయింది ఆ టైంలో. సో ప్రతి ఒక్కరు ఏంటంటే కొంతమంది చాలా ప్యాషనేట్ వాళ్ళు ఉన్నారు. లైక్ సుందర్ పిచ్చై, దెన్ మార్క్ జుగన్బర్గ్ అండ్ సత్య నాదెల్ల, ఎవ్రీవన్. ఈ ఫేస్బుక్ పెట్టిన వాళ్ళు, గూగుల్ కనిపెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చాలా ప్యాషనేట్తో దాన్ని స్టార్ట్ చేశారు. 2000స్లో స్టార్ట్ చేసి వాటిని బాగా ఇంప్రూవ్ చేసి బట్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళు మాత్రం వర్క్ చేస్తే సరిపోదు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అదే ఒక ఐడియా అనేది ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళిపోయింది చెప్పాలంటే. ఒకరు ఒక కంపెనీని చాలా పైకి తీసుకెళ్ళాలంటే వాళ్ళు కష్టపడితే సరిపోదు. సో వాళ్ళ వెనకాల కంపల్సరీగా లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎఫర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది మెయిన్ థీమ్గా మారిపోయింది అన్నమాట. 2000 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఈ ఒక ఐడియా స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇలా సో పీపుల్ కోసం వాళ్ళు ఒక స్ట్రాటజీని స్టార్ట్ చేసి సో ఇంకేంటంటే మంచి మంచి శాలరీస్ ఇవ్వటం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి వాళ్ళని లూర్ చేసుకోవటం. దట్ అండ్ ఇంకేంటంటే సో ఇట్స్ అన్ ఈజియెస్ట్ జాబ్ అండ్ సెక్యూర్ జాబ్ ప్లస్ ఇంకేంటి సో ఎక్కువ ఏసీలో ఉండొచ్చు అట్లా చాలా విధాలుగా వాళ్ళు వీటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. దే నీడ్ స్కిల్డ్ డెవలపర్స్. యాక్చువల్లీ స్కిల్డ్ డెవలపర్స్ లేకపోతే ఆ కంపెనీస్ ప్రాఫిట్ అనేది రాదు, లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అందుకే ఏం చేశారంటే వాళ్ళు నెమ్మదిగా ఈ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దీన్ని యాడ్స్ రూపంలో లేదంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వేలో సో సాఫ్ట్వేర్ అనేది ఒక బెస్ట్ అండ్ బెటర్ జాబ్ అనేది ఒక ఐడియా అనేది క్రియేట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి ఏంటి సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్ ఇన్ అవర్ లైఫ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో అన్ని లాట్ ఆఫ్ ఫీల్డ్స్ని పక్కన పెట్టేసి జనాలందరూ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది మాత్రమే బెస్ట్ అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇంకా 2010 నుంచి 2015 యాక్చువల్లీ
అట్ ద టైం అందరికీ అంతగా రీచ్ అవ్వలేదు, ఈ స్ట్రాటజీ అనేది అందరికీ రీచ్ అవ్వలేదు. బట్ ఇన్ 2015 అనేది సో ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత యాక్చువల్గా జనాలు ఏది థింక్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఆ యాప్స్ ద్వారా చెప్పాలంటే. ఎందుకంటే జనాలు ఇంకా వాటిని చూడటం, జస్ట్ వాటిని చూసి డిసైడ్ అవ్వటం. సో అట్లా ఏం చేశారు, 2015 నుంచి సాఫ్ట్వేర్ అనేది బెస్ట్. సో ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేసి ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసేసి, ఇంకా కాలేజ్ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్కి ప్రైజెస్ పెంచేయటం. సో డిఫరెంట్ కాలేజెస్ వచ్చేయటం, whether the professors are skilled or not. Some colleges, not all the colleges, they are best colleges చెప్పాలంటే. సో అట్లా తీసేసుకొని ఏం చేశారు, జస్ట్ అందరికీ డిగ్రీలు ఇచ్చుకుంటూ పోయారు. బికాస్ దే నీడ్ సమ్ వన్ టు మేక్ దీస్ కంపెనీస్ వెరీ ప్రాఫిటబుల్ అనమాట. దట్స్ ఇట్. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనమాట. దిస్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. సో అలా ఏమైంది ప్రజెంట్. సో అలా ఇప్పుడు మన ఇండియాలోనే 6 million డెవలపర్స్ ఉన్నారు. డెవలపర్స్ అనేది పక్కన పెడితే ఎంతమంది టెస్టింగ్లో ఉన్నారు, ఎంతమంది సపోర్ట్లో ఉన్నారు, ఎంతమంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్నారు. సో ఈరోజు నిజంగా ఈ స్ట్రాటజీ అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మేబీ ఇట్స్ కరెక్ట్ ఇన్ వన్ వే, బట్ if you see the current situation, this is not. That's what I think. సో అందుకని యాక్చువల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ అనేది అదే. ఎందుకంటే ఈ 5 yearsలో నేను ఈ వర్క్ చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుంది, దానిలో జనాలు ఎలా ఉంటారు, మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, వర్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాట్ ఈస్ వాట్ అనే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకో థింకింగ్ ఏంటంటే జనాలు యాక్చువల్గా వన్స్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్, యు ఆర్ నాట్ యాక్చువల్లీ వర్కింగ్. యాక్చువల్గా మీరు వర్క్ చేయట్లేదు అక్కడ, యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద లైఫ్ అన్నమాట. బట్ యాక్చువల్గా అలాంటి థాట్స్ అనేవి రావటం చాలా రేర్. అందుకనే ఏం చేశారు, సో అలాంటి థాట్స్ అనేవి జనాలకు వచ్చేలోపు వీళ్ళకి టైం లేదు సాఫ్ట్వేర్ కంపెనీస్కి. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే హార్డ్ వర్క్ చేసిన వాడికి అవుట్పుట్ ఉంటుంది అది. సో అట్లాంటి క్రియేట్ చేశారు. సో ఇంకా జనాలు దాన్ని ఫాలో అయిపోయారు. ఇక హార్డ్ వర్క్ నైట్ అండ్ డే అండ్ నైట్. ఎస్, ఇట్ విల్ గివ్ సక్సెస్. హార్డ్ వర్క్ విల్ గివ్ డెఫినెట్లీ సక్సెస్. But is it really worth it? Are you really passionate about that work? If you are passionate about something and you put on life and soul on it, you will get a good output, but you will not lose your integrity and health. ఎందుకంటే లైఫ్లో మనకు అయ్యే ఇంపార్టెంట్. బట్ యాక్చువల్లీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ నౌవే డేస్ వీటన్నిటిని లోపలే ఉంచుకుంటారు. ఎందుకంటే మనం మన పేరెంట్స్ కానీ మన పక్క వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ డూయింగ్ ద బెస్ట్ జాబ్ అండ్ గుడ్ జాబ్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకుంటారు. సో వై ఐ వాంట్ టు షో దెమ్ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఓకే, సో అలాంటి థాట్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి చెప్పాలంటే. రియలీ నాకు కూడా వస్తాయి ఆ థాట్స్. సో వై వీ నీడ్ టు షో దెమ్ అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నేను చూపించాల్సిన పని లేదు. దే ఆర్ థింకింగ్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ బెటర్, సో వై టు స్టాప్ ఇట్. ఓకే, సో అలా చాలామంది అనుకుంటారు, బయటికి చెప్పలేరు జనాలు. సో అందుకనే, కానీ మీరు చెప్పాలి. చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటివి షేర్ చేసుకోవడానికి కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి మెంబర్స్ని గ్రూప్ చేయాలి,
ప్లస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఇది ఓన్లీ వర్కింగ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ? నో. సాఫ్ట్వేర్ డెవలపర్ అనేవాడు వాడికి నచ్చిన ప్యాషనేట్ వర్క్ ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు కంపెనీకే వెళ్ళి అక్కడ కోడ్ రాసి వాడి కంపెనీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు బెటర్ డెవలపర్ అని చెప్పలేము. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతిదీ వాడికి ఉపయోగపడుతుంది. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఓకే, సో అందుకని యాక్చువల్గా నువ్వేం చేయాలంటే వాట్ ఎవర్ యూ డూ, ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ అండ్ ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ యువర్ ప్లానెట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఎవరికాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, మనం ఒకరి కోసం వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే దట్స్ అవర్ సిచ్యువేషన్, సో దెర్ ఈస్ నో అదర్ వే. ఓకే, ఇట్స్ ఫైన్. నౌ యు ఆర్ ఇన్ ద బెటర్ సిచ్యువేషన్ అండ్ ఆర్ యు నాట్ థింకింగ్ టు చేంజ్? If we are not thinking to change, then I think we are in the wrong direction. Okay, if we are only blindly following some path, then I think we are in the wrong direction. Yeah, I think so. But it's okay. It's okay because it's never too late to do something. ఓకే, దట్స్ వాట్ ఐ థింక్. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఏదైనా సాధించడానికి ముందుకెళ్ళచ్చు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. వీ హ్యావ్ ఎ వెరీ లాంగ్ లైఫ్. సో అందుకని నా ఐడియాస్ని ఇక్కడ షేర్ చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో యాక్చువల్గా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఈజ్ నాట్ only working for a software company. He can work on different things, okay, and make the life happy, not just working day and night continuously, right? You don't have to work day and night continuously. Nijanga, it's truth. So the same what we say ద సేమ్ క్వాలిటీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు డే అండ్ నైట్ చాలామంది డే అండ్ నైట్ వర్క్ చేసేస్తూ ఉంటారు ఖాళీ లేకుండా. ఐఎమ్ వెరీ బిజీ అంటూ ఉంటారు. బట్ సేమ్ వర్క్, సేమ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ నువ్వు రోజుకి 8 అవర్స్లోనే కంప్లీట్ చేయొచ్చు చెప్పాలంటే. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ఓకే, ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, యూ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 8 అవర్స్. యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే ఒక 1-2 ఇయర్స్ వరకు నేనైతే అలా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉండేవాడిని. నాకు అసలు వేరే ఐడియా కూడా ఉండేది కాదు. సో వేరే అసలు ఆలోచనలు ఏమీ వచ్చాయి కాదు. కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నామా అంటే చేస్తున్నామా. ఐఎమ్ వెరీ అఫ్రేడ్ అనమాట, వర్క్ చేయకపోతే ఎక్కడ తీసేస్తారో. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్తో పెరిగాను. సో ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు ద స్ట్రగుల్స్ అగైన్. అందుకని నేనంటే చాలా ఐఎమ్ వెరీ అఫ్రేడ్ అనమాట. సో ఎక్కడ తీసేస్తారో అన్నట్టు తెగ వర్క్ చేసేవాడిని. నైట్ పగలు తెగ వర్క్ చేసేవాడిని, చాలా భయపడతా వర్క్ చేసేవాడిని. సో బట్ దట్ ఆల్సో హెల్ప్ మీ అండ్ హెల్ప్ మీ టు రీచ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. సో అలా అనుకుంటే బట్ ఆఫ్టర్ 2 years నేనేంటంటే ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? సో నైట్ పగలు పని చేస్తున్నాం, ఓకే ఫైన్. Can't I do the same work within 8 hours? I just asked me, okay, a question to myself. I just asked me and I tried. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 6 months to 1 year పట్టింది నాకు దానికి సొల్యూషన్ వెతకడానికి, నా మైండ్ని ఆ ప్రాసెస్ తగ్గట్టు అడాప్ట్ చేసుకోవడానికి. ఒక డే అంతా చేసే వర్క్ని 8 అవర్స్లో ఎలా చేయాలి, క్వాలిటీ వర్క్ అనేది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అవర్ మైండ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇఫ్ వీ ప్రాక్టీస్ కంటిన్యూస్లీ డే బై డే, డెఫినెట్లీ వీల్ అచీవ్ సంథింగ్. ఓకే, సో whoever is listening to this, thanks for listening. Thank you very much for listening. And I just want to
get a group of people who want to do something new in my channel. ఓకే, సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. డెఫినెట్గా మనం ఇంకా మంచి మంచి ఐడియాస్తో ముందుకెళ్దాం. మీరు కూడా నాకు ఐడియాస్ ఇవ్వండి. ఈ యూట్యూబ్ ఛానల్లో కమెంట్స్లో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. మనం డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసి ఇంకా మనకి ఎలా 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 మనం ఒక డెవలపర్ అనేవాడు ఈజ్ ఇట్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ ద చైర్ అండ్ కోడింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే, ఫర్ సమ్వన్ ఎల్స్? ఇజ్ ఇట్ దట్స్ అ క్వశ్చన్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్. సో దెర్ ఇస్ ఏ టైమ్ లిమిట్ ఫర్ దట్. ఓకే, సో 8 hours. Go to company, do your work, do the job, complete it within time, do the quality work, and come back and do something else, right? What do you think? Just mention in the comments. And thank you for watching the video.